ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఈ రోజు ఉప్మా ఎలా పోసుకోనో వీడియోలో చూపిస్తున్నాము. ఒక కటోరీ ఓట్స్, ఒక కటోరీ బొంబాయి రవ్వ, ఇందులోనికి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఖజాకు. ఇప్పుడు ఎలా మనం వేసుకోవాలో చూపెడతాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన గిన్నె పెట్టినాం, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ ఎంచుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఎంచుకోవాలి. ఇందులో ఇప్పుడు బొంబాయి రవ్వ ఎంచుకున్నాం. ఇది వేరే ప్లేట్లో పోసుకోవాలి. అదే గిన్నెలో ఒక అర చెంచా నెయ్యి వేసుకోవాలి, కొంచెం పోపిత్తులు వేసుకోవాలి, కళ్యామాకు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, త్వరగా గొలుచుకోవాలి, చెంచాడు శనగపప్పు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు ఓట్స్, దానికి 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇవి బాగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి, బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఓట్స్ పోసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి, ఉడకదాకా ఉంచుకోవాలి. ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. రవ్వ రెడీ అయింది. ఇది బొంబాయి రవ్వ, ఓట్స్ వేసి తయారు చేసిన రవ్వ. ఇది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.